లైట్ ఇక్కడ ఇక్కడ చూడవు మస్ట్ చూడు నీ పడుతుంది ఎంతసేపు బరువు పట్టుకొని ఉంటా చూశారు కదా ఫ్రెండ్స్, నేను పొద్దున్నే బజార్కి పోయి సాధించింది ఏందయ్యా అంటే రైస్ బ్యాగ్ తెచ్చా పార్థసారథి. మీరు బియ్యం రేట్ మీ ఊర్లో రైస్ బ్యాగ్ ఎంత అని అడిగారు నిన్న, అందుకే వీడియో చేస్తున్నా. 1550 రూపాయలండి రైస్ బ్యాగ్, 25 కేజీస్, 25 కేజీల రైస్ బ్యాగ్ 1550 రూపాయలు. సౌండ్ బాగా వినపడుతుందని ఆశిస్తున్నా, పెద్దగానే మాట్లాడుతున్నా. ఇంకా పోతే మామిడికాయలు మనం వస్తా పైకి ఎక్కువ వచ్చేది ఆయాసం, అందుకే ఇబ్బంది. ఒక్క నిమిషం ఆగు, ముందు రేట్ చెప్తా. పచ్చడి మామిడికాయలు వచ్చేసి కాయలు బయటికి ఇవి వచ్చేసి మొన్న నేను పొద్దుల్లో 60 రూపాయలు తెచ్చే కేజీ. మాకు ఏదైనా ఒకటి బాగుంటే మళ్ళీ రెండోసారి చేస్తాం, కానీ ఈరోజు కాయలు తెచ్చాను. ఇది కేజీ 80 రూపాయలు 85 రూపాయలు చెప్పింది. ఏందమ్మా ఈ రేట్ అయితే? ఆ కాయ వేరు ఈ కాయ వేరు. ఈ కాయ అయితే బాగుంది, ఒరిజినల్ పచ్చడి మామిడికాయ. మొన్న తెచ్చిన కాయలు కొంచెం లేతగా వచ్చింది, అయితే కాయ క్వాలిటీ బాగుందండి, స్మెల్ కూడా బాగుంది. అయితే 2 కేజీలు పొద్దున్నే అవుతాయి, బేరం ఆడకూడదమ్మా. మన పొద్దుల్లో 60 రూపాయలు తెచ్చాను, మన ఊర్లో మటుకు 80. వేరే వాళ్ళు 100 అమ్ముతున్నారు, నేను 85. సరే ఆ ఎండకు పని చేసుకున్నాను. మా కళ్ళ ముందే మన షాప్ సెంటర్లోనే ఎండకి ఎర్రటి ఎండలో బొప్పాయికాయలు ఈ కాయలు అమ్ముకుంటుంది. సరే కష్టపడుతున్నానమ్మా, నీ ఇష్టం అంటే దాన్ని తీసుకోమన్నా. సరే 2 కేజీలు 150 తీసుకుంటే తీసుకుంది. ఒక కాయ కూడా ఎక్స్ట్రా కోసేసింది. ఎన్ని 10 కాయలు వచ్చాయి. 150 రూపాయలు కాయ, 15 రూపాయలు పడింది. పోతే ఇంకా వస్తా కారం ప్యాకెట్ తెచ్చానండి ఈ పచ్చళ్ళకి. సరే ఎందుకని మంచిగా తెచ్చా. చూసారా ఈ కారం ప్యాకెట్ పొడి మీద తీసిన కారం అంట, ఇది ఒరిజినల్. ఇది 200 గ్రాములు వచ్చేసి 80 రూపాయలు తీసుకుని, 75 రూపాయలు. ఇది కారం వచ్చేసి 200 గ్రాములు 75 రూపాయలు. 200 గ్రాములేనా? అంతేలే, పావు కిలో కారం ప్యాకెట్. మామిడికాయలు అయితే ఇవి ఎట్లా వస్తున్నాయి కదా. కారం ప్యాకెట్ కూడా తెచ్చి. ఉప్పు ఉంది ఇంట్లో, చూపించావా? నేను కనిపిస్తున్నాను. ఇదిగో మళ్ళీ పచ్చడి రెడీ మా ఇంట్లో. ఎవరికైనా పచ్చడి కావాలని చెప్పండి, ఆర్డర్స్ మీద చేయబడును అని అనుకుంటున్నాను. మమ్మల్ని కూడా ట్రోల్ చేయకండి. మా ఇంట్లో పచ్చడి అయితే కూడా మామిడికాయ పచ్చడి మేము తినడానికే పనికి వస్తుంది. ప్రసన్న, సుబ్బు, పద్మ పికిల్స్. మా పచ్చడి మాకు నచ్చింది బాగా, అందరూ నచ్చింది లేదు. మేము అందరూ పెట్టినట్టు పెట్టాం, మా ఇంట్లో డిఫరెంట్ పెడతాం. మా ఇంట్లో పచ్చడి కానీ కావాలంటే తెలుసు కదా, కేజీ పచ్చడి వచ్చి 500 రూపాయలు అవుతుంది. 1000 రూపాయలు అవుతుంది. 1000 రూపాయలు ఓన్లీ మాకు 30 కిలోమీటర్ దూరంలో ఉన్న వాళ్ళకి మాత్రమే సప్లై చేయబడను. ఎక్కువ ఏదో చెప్పని అమ్మాయి ముందు మా ఇంట్లో పచ్చళ్ళు కూడా కమ్మపడను. ఇక మమ్మల్ని కూడా ట్రోలింగ్ చేస్తారు. ప్రసన్న, సుబ్బు, పద్మ, ప్రసన్న ఈ ముగ్గురు పచ్చళ్ళ వ్యాపారం పెట్టారు. వీళ్ళు సబ్స్క్రైబర్ దగ్గర నుంచి డబ్బులు దాచుకున్నారు, కోట్లు సంపాదించారు అని అంటారు. మేము అట్లాంటి వ్యాపారం మేము చేయదలుచుకోలేదు, ఎందుకంటే అంత ఓపిక లేదు, అంత రిస్క్ మేము పడలేము. కాకపోతే ఎవరికైనా ఫ్రెండ్లీగా మనకు తెలుసు. అయ్యా వద్దు నాయన, అంటే ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే అంత బాధపడతారు. మనకి ఎందుకు అంత పని? అదే కదా. ఇది చాలా కాస్ట్ గురు, అందువల్ల మేమే తింటాం. కాయలు అయితే బాగుండే, సూపర్ గా ఉండే. ముందు 1 కేజీ పెట్టుకోండి అమ్మా, నచ్చితే తర్వాత 1 కేజీ పెట్టుకోండి. ఎందుకంటే ఎక్కువ పెట్టకాకుండా 2 కాయలు తురుము పచ్చడి పెడతా, కొంచెం 2 కాయలు పెడతా, ఎక్కువ పెట్టుకోండి. అలా తురుము పచ్చడి పెట్టుకోండి, తర్వాత 1 కేజీ పచ్చడి పెట్టండి. ఈ 5 కాయలు వచ్చేసి ముందు పచ్చడి పెట్టండి, 5 కాయలు పచ్చడి పెట్టండి, ఎందుకంటే ఎక్కువ పెట్టండి. 5 కాయలు రోటి పచ్చడి, మామిడికాయ పప్పు, మామిడికాయ పులిహోర అవి చేసుకుందాం. మామిడికాయ పులిహోర బాగుండదమ్మా, మీకు తెలియకపోతే గమ్మున ఉండాలి, నేను చేసుకుంటా. మామిడికాయ పులిహోర భలే ఉంటది. ఇదే మా అమ్మాయి ఇట్లాంటి ప్రయోగాలు చేస్తారు. 5 కాయలు పచ్చడి పెట్టు, 1 కాయ మామిడికాయ పులిహోర, 1 కాయ మామిడికాయ పప్పు, 1 కాయ పచ్చి మామిడికాయ పచ్చడి. మళ్ళీ అన్నప్పుడు వస్తారు, 1 కేజీ పెట్టుకోండి పచ్చడి. కేజీ కాయలు పచ్చడి పెట్టుకోండి. మన వేసిన కొలతల ప్రకారం వేసుకో. 4 కాయలు కదా మన వేసింది, దాని కొలత కొంచెం పెంచాల్సి వస్తుంది. కొలత అంటే మన గ్లాస్ కొలత, ఆ కాయ కేజీకి కాదు. అయితే బాగుంటది, కాయలు పచ్చకాయలు బాగుంటాయి. ఈ పచ్చడికాయలు పచ్చడికాయలు కాదులే. మా పచ్చడి ఇంట్లో చెప్పాను కదా, కేజీ మామిడికాయలు 80 రూపాయలు అవుతుందండి. దానికి కారం ప్యాకెట్ కారం పట్టుద్ది, 100 రూపాయలు కారం పట్టుద్ది, 100 రూపాయల కారం, దాంట్లో సాల్ట్, ఆవాలు, మెంతులు,
నూనె 3/4 కేజీ నూనె పడుతుంది. చేసాక చేద్దాం కానీ ఇంక చిన్న వీడియో ఉల్లిపాయలు ఎన్ని వేసుకొని చేసుకోవాలి కాబట్టి మరి ఎంత అయితే తెలియదు. ఆవు పొడి మెంతి పొడి ఇది మనం వేసేది శనక్కాయ నూనె. సరే ఇది సరే ఈ రోజు వీడియో పొద్దున్న నేను పెట్టిన ఖర్చు ఎంత అంటే 1550 రూపాయలు రైస్ బ్యాగ్ కి 150 రూపాయలు అంటే 16, 17, 75 రూపాయలు కారప్పొడి, 70 రూపాయలు టిఫిన్ 1775, 70 రూపాయలు టిఫిన్, మొత్తం 1850 రూపాయలు అయింది. వాటర్ తేలేదు. ఇంకా సాయంత్రానికి ఎంత ఖర్చు తెలియదు. ఇది మనకి ఏది ఆపినా ఖర్చులు ఆగవండి. ఇవాళ సాయంత్రానికి మొత్తం 2000 ఖర్చు అయింది. మనకి సంపాదన ఉన్నా లేకపోయినా ఖర్చు అయితే ఆగదు. దీని గురించే పొద్దున మా సెంటర్లో చర్చ చేసుకున్నాం ఎలా బతకాలంటే. అంటే సంపద అంతా ధనవంతుల చేతిలోకి వెళ్ళిపోయింది. సంపద అంతా ధనవంతుల చేతిలోకి వెళ్ళిపోయి అన్ని రేట్లు పెరిగినాయి కాబట్టి ఇంకా సామాన్యుడు అనేది బతకడం కష్టం. నా అభిప్రాయం ఇది. ఇది మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. పెద్దగా మాట్లాడానా? మైక్ పెట్టాడు మీ మైక్ పెట్టుకోకపోతే మీ వీడియోలు ముందుకు వెళ్ళవు సార్ అని.